రాత్రి 8:45. హలో మామ, ఏం చేస్తున్నావా? ఏం లేదు మా పిల్లతో మాట్లాడుతున్నా. పిల్లతో మాట్లాడుతావు? మనకి రేపు దేవరా మూవీ ఉందిరా. అరే మన షో 6కి రా. 6కి అయినా సరే మనం అంతా దేవరా మోడ్ లో ఉండాలి. నువ్వు పిల్లలంతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పేపర్స్ చింపావు నువ్వు రేపు మూవీకి. అరే మర్చిపోయారా. ఫస్ట్ ఆ పని చెయ్యి, మళ్ళీ పిల్లతో మాట్లాడాలంటావు. ఓకే హైప్ ఎక్కించుకోవాలి మనం. At 1 a.m. మామ పడుకోనావా? అవునరా పడుకోను, నువ్వే లేపడదు. సర్లే ఇంక అయితే 12 అయితే నీకు థియేటర్కి వెళ్ళిపోదాం. రచ్చ స్టార్ట్ అవుతుంది ఇంకా అదేపట్లో. రే మన షో 6కి రా. 6కి బ్రో, పోయినామంటే ఇప్పుడే స్టార్ట్ అయితే రచ్చ. అట్లా మన షోకి వెళ్ళిపోవచ్చు మనము. నువ్వు నన్ను గమ్మున ఫ్యాన్ షోనే 2:30కి రా. నువ్వు 5:30కి లేపు నన్ను గమ్మున. సర్లే పో, 5 లేపుతాలే కానీ ఇంకా 5 రెడీగా వచ్చేస్తా. పడుకో, రేపు ఎంజాయ్ చేయాలి ఫుల్గా. సరే 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 మా, ఓకే సరేరా, బాయ్ రా. యా గైస్, టైం అయితే ఆల్మోస్ట్ 5 అయితే అయింది. మనకి షో అయితే 6:30కి అయితే ఉంది. ఇంకొక 1.5 అవర్ అయితే ఉంది. సో కొద్దిగా అయితే ఇంకా రెడీ అయిపోయి ఇంకా డైరెక్ట్గా థియేటర్కి అయితే వెళ్ళాలి. సో ఎక్సైటెడ్. ఆఫ్టర్ 6 years తర్వాత ఎన్టీఆర్ అంది సోలో రిలీజ్ అయితే అవుతుంది. సో దీనికోసం మోర్ దెన్ 1 week నుంచి అయితే వెయిట్ చేస్తాను ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతా అనేసి. సో ఫైనల్లీ ద డే ఈస్ హియర్. ఆఫ్టర్ 6 years ద మాస్ గాడ్ని అయితే స్క్రీన్ మీద అయితే చూడబోతున్నాం. సో ఎక్సైటెడ్. ఇంకా డైరెక్ట్గా అయితే థియేటర్లో కలుద్దాం. మూవీ చిన్న కైండ్ ఆఫ్ మూవీ వ్లాగ్ చేసి మళ్ళీ ఇంకా కంప్లీట్గా రివ్యూ కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలోనే కంప్లీట్గా. స్టే ట్యూన్ గైస్. కొరటాల శివ ఇన్ని రోజులు నేచర్ మెసేజ్ ఇస్తున్నాడు కానీ ఫస్ట్ టైం బాక్స్ ఆఫీస్ కుత్త దెంగతాన్ని మెసేజ్ ఇచ్చాడు. ఏం మామ మొత్తానికి మూవీ చూసిన నీ రియాక్షన్? పర్లేదురా, ఏదో ఫీలింగ్ కదా మొత్తం సినిమా అంతా చూసి. చెప్పలేం కానీ సినిమా అంతా మొత్తం బాగా లేపాడు కానీ సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ కుత్తనే సినిమా మాత్రం. కానీ క్లైమాక్స్ అంత కన్వీనియన్సింగ్ అయితే లేదు. ఏదో బాహుబలి లాగా ఏదో ట్రై చేశారు కానీ బాహుబలి లాగా అసలు అది ఏం మాత్రం కూడా వర్కౌట్ అయినట్టుగా అయితే లేదు బాహుబలి లాగా అయితే. కానీ ఏందో సినిమా అయితే సినిమా అయితే కొత్త ర్యాంప్ కానీ క్లైమాక్స్ మాత్రం డెఫినెట్గా డిసప్పాయింట్ అయితే అవుతారు. సో అది సరే, రివ్యూ అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేసి అయితే వచ్చాము. ఈ మూవీకి దేవరాని కాకుండా ఎన్టీఆర్ అనే పేరు పెట్టుంటే పర్ఫెక్ట్ సెట్ అయ్యేది. ఇంకా ఎందుకురా అంటే నేను ట్రైలర్ చూసి బేసిక్గా అనుకునింది, ఒక కైండ్ ఆఫ్ అనిపించింది ఏంద్రా అంటే, ఈ మూవీలో మరీ ఎన్టీఆర్ గారంతా ప్రాముఖ్యత ఇకపోయినా కూడా ప్రతి క్యారెక్టర్కి ఎంతో కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుంటారు డెఫినెట్లీ అనుకున్నా. కానీ ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ నేను అనుకున్నంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు. సో మనకి డెఫినెట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వినిపించే పేరు ఒక్కటే ఎన్టీఆర్. సో మనకి అదైతే పెద్ద సర్ప్రైజింగ్ ఏం అనిపించకపోవచ్చు కానీ సో నేను అనుకున్న దానికన్నా కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ చెప్తున్నాను. సో ఈ మూవీకి ఎన్టీఆర్ అనే పేరు అయితే ఇంకా బెస్ట్ షూట్ అవుతుందని చెప్పచ్చు ఫర్ షూర్గా. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరటాల శివ గారు తాను చూస్ చేసుకున్న జోనర్కి దానికి అనిరుద్ధ్ గారు బీజిఎం, ఇంకా ఆఫ్ కోర్స్ బిగ్గెస్ట్ మాస్ హీరో ఎన్టీఆర్ గారు, దాని స్ట్రాంగ్ జోన్ ఏంది మాస్. సో అటువంటి కైండ్ ఆఫ్ రోల్ని ఇంకా అసలు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తనకి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. కానీ తనకి తెలిసిన దాంట్లో బెటర్గా ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే చేశారు ఎన్టీఆర్ గారు అయితే ఈ క్యారెక్టర్ని అయితే మాత్రము ఈ మూవీలో ఎస్పెషల్లీ. సో ఇంకా ఫస్ట్ హాఫ్లో ఫ్యాన్స్కి కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంటుంది. ఫ్యాన్స్ టు న్యూట్రల్ ఆడియన్స్ ఎవ్రీవన్ బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఫైట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఎలివేషన్ సీన్స్ ఏవైతే ఉంటాయో ఎన్టీఆర్ గారిని ఇంకా ఎలివేట్ చేసేది. ఒక మాస్ హీరోని ఇంకా మాస్ స్టఫ్ లేకుండా సింపుల్ థింగ్స్తోనే నెక్స్ట్ లెవెల్ ఎట్లా ఎలివేట్ చేయాలని దాన్ని బెస్ట్ వేలో ప్రొజెక్ట్ చేశారు కొరటాల శివ గారు అయితే ఈ ఫస్ట్ హాఫ్లో మాత్రం. ఇంకా ఫైట్స్ ఉంటుంది, ఇంకా ఫియర్ సాంగ్, ఎవ్రీథింగ్ ఫస్ట్ హాఫ్లో అయితే మ్యాక్సిమం నెక్స్ట్ లెవెల్ ఎన్టీఆర్ గారిని ఏవేవి ఎలివేట్ చేయగలవో మ్యాక్సిమం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. సో ఇంటర్వెల్ అయ్యేసరికి మనం ఆ కైండ్ ఆఫ్ హై ఫీల్తో అయితే ఇంటర్వెల్ అయితే ఏం చేస్తాము. సో మనకి ఆ కైండ్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది సెకండ్ హాఫ్కి. కాకపోతే నేను స్పాయిలర్ చెప్పను కానీ ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్. సో మనకి ఫస్ట్ హాఫ్ అనేది ఏదైతే చూసి మనం ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకుంటామో సెకండ్ హాఫ్ మనకు అంత అయితే అనిపించదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అనేది సపరేట్గా వేరే జోనర్ అది. సో సెకండ్ హాఫ్ బాగాలేదా అంటే అలా కాదు. ఫస్ట్ హాఫ్ అనేది కంప్లీట్లీ వేరే జోనర్ కాబట్టి సెకండ్ హాఫ్తో కంపేర్ చేస్తే మనకి సెకండ్ హాఫ్ కొంచెం తక్కువ అనిపిస్తుంది.
సో మీకు అది ఎందుకు చెప్తున్నాను అనేసి మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. కానీ సెకండ్ హాఫ్ ఏమాత్రం కూడా తక్కువ కాదు ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే. సో బిఫోర్ 10 minutes వరకు కూడా మూవీ మాత్రం ఒక్క మాటలో చెప్పాలంటే మింగితే దేవర ఆ కైండ్ ఆఫ్ అయితే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మనమైతే ఫుల్లీ ఎంగేజ్ అయితే అవుతాం మూవీకి. కాకపోతే లాస్ట్ 10 minutes ఇక్కడ మనం కొరటాల శివ గారి గురించి మాట్లాడాలి. ఈ మూవీ మొత్తం ఇంత బాగా ఎస్టాబ్లిష్ చేసి ఎవ్రీథింగ్, ఐ మీన్ విఎఫ్ఎక్స్ నుంచి యాక్టర్స్ వరకు ఇంత బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిన టైంలో లాస్ట్ 10 minutes అనేది డెఫినెట్లీ మూవీకి డిసప్పాయింట్ అయితే అవుతుంది ఫర్ షూర్గా. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేసి మీకు మూవీ చూస్తే మాత్రం మీకు కూడా డెఫినెట్లీ సేమ్ ఫీలింగ్ అయితే వస్తుంది లాస్ట్ 10 minutes. సో ఆ లాస్ట్ 10 minutes లేకపోయినా కూడా మూవీ అనేది బాగుండేది. సో ఇప్పుడు నేను చెప్పి స్పాయిలర్ చేయలేను, కానీ సో మీరు మూవీ చూసినప్పుడైతే డెఫినెట్గా డిసప్పాయింట్ అయితే అవుతారు. ఐ మీన్ ఇప్పుడు ఎవ్రీ వన్కి ఒక కైండ్ ఆఫ్ విజువలైజేషన్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక హోటల్కి వెళ్ళారండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మరి ఇది ఏం ఎగ్జాంపుల్ రాను కానీ ఒక హోటల్కి వెళ్ళి మీరు మంచిగా నాన్ వెజిటేరియన్ తిందాం అనుకున్నారు. సో మంచిగా ప్రిపేర్ అయ్యి కూర్చున్నారు, అక్కడ వెళ్ళి కూర్చున్నారు, మీకు అర్థమైంది అది వెజిటేరియన్ హోటల్ అనేసి. సో మీకు ఎలా ఉంటుంది, మంచిగా నాన్ వెజ్ బిర్యానీ తిందామని వెళ్ళి కూర్చొని వెజిటేరియన్ తింటే ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఎట్లా ఉంటుంది. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కాకపోవచ్చు కానీ కొంత కన్వీనియంట్గా ఉంటుంది, మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో అలాగా ప్రతి ఒక్కరూ ఒక కైండ్ ఆఫ్ అనుకో ఉంటారు సో ఇలా అవుతుంది అనేసి. సో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి, ఐ మీన్ క్లైమాక్స్కి వెళ్ళేసరికి వాళ్ళు అనుకునేది అవ్వకపోవడంతో డిసప్పాయింట్ అవుతారు. సో అలాగే ఉంటుంది ఈ క్లైమాక్స్ కూడా. సో క్లైమాక్స్ మొత్తం అని కాదు కానీ లాస్ట్ 10 minutes, సో అది కట్ చేసిన మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో కానీ ఇది మూవీకి ఎఫెక్ట్ అవుతుందా అంటే మేబీ అంతైతే ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే దానికి ముందు వరకు మొత్తం పాజిటివ్సే మూవీస్కి. సో మెయిన్గా షాయల్ ఖాన్ కూడా చాలా బాగా చేశారు మూవీలో అయితే, ఇంకా అనిరుద్ బీజేఎం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా. సో అది కాసి ఈ మూవీ రివ్యూ అయితే మూవీ మాత్రం డెఫినెట్లీ వర్త్ వాచ్ అని చెప్పాలి. థియేటర్లో మీరు డెఫినెట్లీ వెళ్ళి వాచ్ చేయొచ్చు. సో కానీ లాస్ట్ 10 minutes అయితే మేబీ డిసప్పాయింట్ అవ్వచ్చు మీరు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకు లాస్ట్ 10 minutes కానీ ఈ మూవీ కంప్లీట్గా ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.